2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రష్యాపై యూరోప్ దేశాలు ఆంక్షల కొరడాను జలిపించాయి. అయితే తనకు ఎదురు తిరిగిన యూరోప్ దేశాలపై రష్యా గ్యాస్ ఆయుధాన్ని ప్రయోగించింది. ఉన్నట్టుండి యూరోప్కు గ్యాస్ను చెమురును పుతిన్ నిలిపివేశాడు. దీంతో యూరోప్ దేశాలు కలవరానికి గురయ్యాయి. ఇప్పుడు అదే గ్యాస్ ఆయుధాన్ని ఉక్రెయిన్ ప్రయోగించింది. అయితే ఉక్రెయిన్ చేస్తున్న ఈ గ్యాస్ వెపన్ దాడితో యూరోప్కు సరఫరా నిలిచిపోయింది. ఉక్రెయిన్ కొట్టిన ఈ గ్యాస్ దెబ్బ ఎవరికి తగలనుంది? యూరోప్కు ఎక్కువ నష్టం వాటిల్లుతుందా? రష్యా కుదిలవుతుందా? వాచ్ ది స్టోరీ. యూరోప్కు ఉక్రెయిన్ షాక్ ఇచ్చిందా? రష్యన్ గ్యాస్ ను కీవ్ ఎందుకు నిలిపేస్తోంది? నష్టం వాటిల్లేది యూరప్కా రష్యాకా? యూరప్ లో శీతాకాలం మొదలైంది. విపరీతంగా మంచు కురుస్తోంది. రహదారులపై ఎక్కడ చూసినా మంచే కనిపిస్తుంది. యూరప్ అంతటా ఇప్పుడు 0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లడం లేదు. అంతేకాదు, ఇళ్లలో ఉన్న హీటర్లు తప్పనిసరి. నీళ్లు తాగాలన్నా కరెంట్ తప్పనిసరిగా యూరోపియన్లకు మారింది. భారతదేశంలో 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతేనే బాబోయ్ చలి అంటూ వణికిపోవడం ఖాయం. అలాంటిది 0 డిగ్రీల్లో అయితే తట్టుకోవడం చాలా కష్టం. గజగజ వణికిస్తున్న చలిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి తరుణంలో కరెంట్ కట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి. సరిగ్గా అత్యంత క్లిష్టమైన సమయంలో రష్యా నుంచి యూరోప్కు సరఫరా అయ్యే గ్యాస్ నల్లాను బంద్ చేసింది. అసలు ఉన్నట్టుండి గ్యాస్ నల్లాను కీవ్ ఎందుకు నిలిపేసింది? తమపై యుద్ధం చేస్తున్న రష్యాకు నష్టం వాటిల్లేనా, లేక తమకు సహకరించడం లేదని యూరోప్ ను ఇబ్బంది పెట్టాలనుకుందా అన్న చర్చ మొదలైంది. నిజానికి రష్యా గ్యాస్ ను కీవ్ మీదుగా యూరోప్ కు సరఫరా చేసే ఒప్పందం 5 ఏళ్లకు మాత్రమే కుదిరింది. ఈ డీల్ 2024తో ముగుస్తుంది. అయితే ఈ డీల్ ను పొడిగించే అవకాశం కీవ్ కు ఉండేది. కానీ అందుకు ఉక్రెయిన్ నో చెప్పింది. యుక్రెయిన్ అధ్యక్షుడు వోల్దిమిర్ జెలెన్స్కీ మాత్రం డీల్ను పొడిగించేదే లేదని తేల్చి చెప్పాడు. రష్యా గ్యాస్ ను ఉక్రెయిన్ భూభాగం మీదుగా తరలించేందుకు అనుమతించబోమని జెలెన్స్కీ స్పష్టం చేశాడు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయంతో అటు రష్యా ఇటు యూరప్ తో పాటు కీవ్ కు కూడా ఇబ్బందులు తప్పవు. గ్యాస్ విక్రయాలు నిలిచిపోవడంతో రష్యాకు నష్టాలు తప్పవు. కానీ యూరప్ కు మాత్రం విద్యుత్ ధరలు పెరుగుతున్నాయి. అంతేకాదు, ఈ గ్యాస్ ను తరలించే అవకాశం ఇచ్చినందుకు యుక్రెయిన్ కు ఫీజు రూపంలో వచ్చే నిధులు కూడా నిలిచిపోనున్నాయి. అసలు ప్రశ్న ఏమిటంటే, ఇందులో ఎక్కువగా నష్టపోయేది ఎవరు? దీని గురించి తెలుసుకోవాలంటే రష్యన్ గ్యాస్ తరలింపునకు సంబంధించిన వాస్తవాలు తెలియాలి. కొన్నేళ్లుగా యూరప్ కు ప్రతిష్టాత్మకమైన గ్యాస్ సరఫరాదారుగా రష్యా నిలిచింది. రష్యా నుంచి యూరప్ కు పలు మార్గాల్లో పైప్ లైన్లను రష్యా నిర్మించింది. యుక్రెయిన్, బెల్రూస్, బాల్టిక్ సముద్రం, తుర్కియా మీదుగా రష్యా గ్యాస్ పైప్ లైన్లు ఉన్నాయి. వీటిలో ఉక్రెయిన్ మీదుగా వెళ్లే పైప్ లైన్లే అత్యంత కీలకమైనవి. 1991 నుంచి ఈ పైప్ లైన్లను రష్యా వినియోగిస్తోంది. యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత కూడా యుక్రెయిన్ మీదుగా రష్యా గ్యాస్ యూరోప్ కు సరఫరా అయింది. యూరోప్ రష్యాకు అనుకూలమైన ఒప్పందం ఈ గ్యాస్ సరఫరా. ఈ గ్యాస్ పైప్ లైన్ల కారణంగా ఉక్రెయిన్ కు ఏటా $80 కోట్ల ఫీజు రూపంలో అందుకుంటుంది. మన కరెన్సీలో చెప్పాలంటే రష్యా గ్యాస్ ను ఉక్రెయిన్ అనుమతించినందుకు ఏటా 6,859 కోట్ల రూపాయలను కీవ్ అందుకుంటుంది. ఇక యూరోప్ కు వేగంగా గ్యాస్ సరఫరా చేయడానికి రష్యాకు ఉక్రెయిన్ పైప్ లైన్ షార్ట్ రూట్ ఉంది. అయితే రష్యా గ్యాస్ ను సరఫరా చేయడానికి అంగీకరించేది లేదని జెలెన్స్కీ చెప్తున్నాడు. రష్యన్ గ్యాస్ సరఫరాలతో వచ్చే నిధులను కూడా వదులుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో నష్టం యుక్రెయిన్ కు తక్కువనే చెప్పాలి. రష్యా గ్యాస్ ను ఉక్రెయిన్ నిలిపివేస్తే యూరోప్ లో విద్యుత్ ధరలు విపరీతంగా పెరుగుతాయి. అయితే 2022తో పోలిస్తే దీని ప్రభావం చాలా భిన్నంగా ఉంటుంది. అప్పట్లో రష్యన్ గ్యాస్ కు యూరోప్ కు ప్రత్యామ్నాయం లేదు. దీంతో 2022లో యూరోప్ దేశాలు కరెంట్ కష్టాలకు గురయ్యాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితులు అలా లేవు. ఈ ఒప్పందం ముగుస్తుందని ఆయా దేశాలకు ముందే తెలుసు. అందుకే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందు నుంచే సిద్ధమయ్యాయి. 2021లో రష్యా నుంచి 40% గ్యాస్ ను యూరోప్ దేశాలు దిగుమతి చేసుకున్నాయి. అయితే ఈ దిగుమతులు 2023 నాటికి ఇది కాస్త 8% చేరుకుంది. సింపుల్ గా చెప్పాలంటే యూరోప్ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంది. అమెరికా, ఖతార్ వంటి ఇతర ప్రాంతాల నుంచి యూరోప్ దేశాలు గ్యాస్ ను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో రష్యా గ్యాస్ నల్లాలను యుక్రెయిన్ నిలిపివేయడంతో యూరోప్ పై ప్రభావం పెద్దగా ఉండదని స్పష్టంగా తెలుస్తోంది. కానీ తూర్పు యూరోపియన్ దేశాలు మాత్రం ఆందోళనకు గురవుతున్నాయి. ప్రత్యేకించి స్లోవాకియా టెన్షన్ పడుతుంది. స్లోవాకియా గ్యాస్ దిగుమతుల్లో 3వ వంతు రష్యా నుంచే వస్తుంది. ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికో ఆగ్రహానికి గురవుతున్నాడు. వారం రోజుల క్రితం
ఫికో మాస్కోలో పర్యటించి రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమయ్యాడు. తాజాగా ఉక్రెయిన్పై నిప్పులు చెరిగారు. ఉక్రెయిన్ చర్యలతో రష్యా కంటే యూరోపే ఎక్కువ బాధపడుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. యూరోపియన్ యూనియన్ పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నాడు. గత నెలలో పుతిన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. నిత్యం యూరోప్ కు గ్యాస్ సరఫరా చేయడానికి రష్యా సిద్ధంగా ఉందన్నాడు. కానీ యుక్రెయిన్ దాన్ని రాజకీయం చేస్తుందని పుతిన్ ఆరోపించారు. తాము ఒప్పందాన్ని రద్దు చేయడం లేదని పుతిన్ తెలిపారు. కానీ యుక్రెయిన్ పొడిగించేందుకు సిద్ధంగా లేదని విమర్శించారు. ఈ చర్యల కారణంగా యూరోప్కు కష్టాలు తప్పవని హెచ్చరించారు. యూరోపియన్ మద్దతు లేకుండా యుక్రెయిన్ యుద్ధంలో పోరాడడం అసాధ్యం. కానీ సాయం చేసిన యూరోప్నే యుక్రెయిన్ శిక్షిస్తుందని ఎద్దేవా చేశారు. అయితే ఇక్కడ 2 అంశాలు అత్యంత కీలకమైనవి. గ్యాస్ సరఫరా నల్లాలను ఉక్రెయిన్ బంద్ చేయడంతో రష్యాకు భారీ దెబ్బ పడినట్లయిందే. ఈ గ్యాస్ విక్రయాలతో రష్యా $500 కోట్ల రాబట్టుకునేది. ఇప్పుడు ఈ నిధులు మొత్తం నిలిచిపోనున్నాయి. అది కూడా ఆర్థిక సంక్షోభంలో నెలకొన్న సమయంలో గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో రష్యాపై తీవ్ర ప్రభావం చూపనుంది. 2023లో రష్యా ప్రభుత్వ రంగ గ్యాస్ సంస్థ ఏకంగా $700 కోట్ల నష్టాలను మూటకొట్టుకున్నది. 1999 తర్వాత భారీగా నష్టపోవడం ఇదే తొలిసారి. వాస్తవానికి ఈ విషయాన్ని పుతిన్ కప్పిపుచ్చుకున్నాడు. ఇది పుతిన్ కి ఎక్కువ దెబ్బన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. యూరోప్ పై ప్రభావం మిశ్రమంగా ఉంది. 2023లో లాగా భయపడినట్టుగా పశ్చిమ యూరప్ దేశాల పరిస్థితి ఇప్పుడు లేదు. దీనికి ముందు నుంచే సిద్ధమవ్వడంతో అంతగా ప్రభావం చూపడం లేదు. తూర్పు యూరోప్ మాత్రం ఆందోళన చెందుతోంది. అలా అని భయపడ్డం లేదు. హంగేరీ మాత్రం టర్కిష్ పైప్లైన్ నుంచి రష్యన్ గ్యాస్ ను కొనుగోలు చేస్తుంది. ఆస్ట్రియా గత నెలల్లోనే రష్యా డీల్ను రద్దు చేసుకుంది. ఇక స్లోవాకియా మాత్రం ఎక్కువగా ఇబ్బందులు పడుతుంది. ఇది కూడా ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. యుక్రెయిన్ మీదుగా సరఫరా అయ్యే గ్యాస్ ఒప్పందం ముగుస్తుందని యూరోప్ దేశాలకు ముందు నుంచే తెలుసు. కానీ స్లోవాకియా మాత్రం ఇప్పటి వరకు మీనమేషాలు లెక్కించింది. ఇక స్లోవేకియాకు ఇబ్బంది కలిగినంత మాత్రాన యూరోప్ అంతటికి కష్టాలు వచ్చినట్టు కాదు. రష్యా గ్యాస్ సరఫరా నిలిచిపోతే యూరోప్లో ఎక్కువగా నష్టపోయేది మాత్రం మాల్దోవా. నిజానికి మాల్దోవాకు కూడా సోవియట్ యూనియన్ లో భాగంగా ఉండేది. సోవియట్ యూనియన్ కుప్పగూలడంతో ఉక్రెయిన్తో పాటు ఆ దేశం కూడా స్వాగతం ప్రకటించుకుంది. పైగా యుక్రెయిన్ సరిహద్దులో ఉన్న దేశం మాల్దోవా. ఈ దేశం 90% రష్యా గ్యాస్ పైనే ఆధారపడుతుంది. ఈ దేశానికి గత నెలలో రష్యా గ్యాస్ సరఫరాలను నిలిపివేసింది. అయితే $7.90 కోట్ల గ్యాస్ బకాయిలను చెల్లించుకునేందుకే గ్యాస్ సరఫరాను నిలిపివేశామని మాస్కో చెప్తుంది. అయితే $7.90 కోట్ల గ్యాస్ బకాయిలను చెల్లించనందుకే గ్యాస్ సరఫరాను నిలిపివేశామని మాస్కో చెప్తుంది. కానీ తాము బకాయి పడింది కేవలం $80 లక్షలు మాల్దోవా చెప్తోంది. అయినా సరే గత నెలలో మాల్దోవాకు గ్యాస్ సరఫరాలను రష్యా నిలిపివేసింది. దీంతో మాల్దోవా కరెంటుపై అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దీంతో ఆ దేశం అంధకారంలో మునిగిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే రష్యా గ్యాస్ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుందని మాల్దోవా ఆరోపిస్తోంది. 2022లో గ్యాసే పుతిన్ కు భారీ ఆయుధంగా ఉపయోగపడింది. యుక్రెయిన్ ఆక్రమణకు గ్యాస్ నిధులను పుతిన్ వినియోగించుకున్నాడు. అంతేకాదు అదే గ్యాస్ తో యూరోప్ ను దారిలోకి తెచ్చుకునేందుకు పుతిన్ యత్నించాడు. కానీ 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు రష్యా గ్యాస్ ప్రభావం అసలు కనిపించడం లేదు. రష్యన్ గ్యాస్ కు యూరప్ దూరంగా జరిగింది. కానీ ప్రత్యామ్నాయ కొనుగోలుదారులను మాత్రం మాస్కో రాబట్టుకోలేకపోయింది. చమురు కొనుగోలుదారులను మాత్రం రష్యా రాబట్టుకుంది. కానీ గ్యాస్ ను చమురులాగా కంటైనర్లను షిప్ లోను తరలించడం కుదరదు. గ్యాస్ ను తరలించాలంటే నేరుగా పైప్ లైన్లు ఉండాలి. లేదంటే గ్యాస్ ను ద్రవ రూపంలోకి మార్చి రవాణా చేయాల్సి ఉంటుంది. ఇది చాలా వ్యయ ప్రయాసాల ప్రక్రియ. ఉదాహరణకు ఇండియానే తీసుకోండి. రష్యా చమురును పెద్దెత్తున భారత్ కొనుగోలు చేస్తుంది. కానీ రష్యన్ గ్యాస్ ను మాత్రం చాలా తక్కువగా కొనుగోలు చేస్తుంది. మొత్తంగా చెప్పాలంటే గతంలో మాదిరిగా గ్యాస్ ను డెడ్లీ వెపన్ గా మార్చుకునే ఛాన్స్ ను పుతిన్ కోల్పోయారు. అయితే అదృష్టవశాత్తు ట్రంప్ గెలవడం పుతిన్ కు కలిసి వస్తుంది. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ చెప్పాడు. జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో పుతిన్ కు కష్టాలు తప్పే అవకాశం ఉంది.